నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆధ్యాత్మిక బలం అనేది క్రీస్తు యేసులో విశ్వాసులందరికీ దేవుడిచ్చే వరం. మనం ఆ బలాన్ని ఆయన నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. వారు దేవుని సైనికులు కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన సంపత్తి వారికి ఉండాలి. ఇందుకు వారి శక్తి, చిత్తం, సంకల్ప బలం చాలవు. వారికి దేవుని యొక్క బల ప్రభావాలు అవసరం. వాటి కోసం వారు ఆయన వైపే చూడాలి, ఆయన యందే నమ్మిక ఉంచాలి. దాని నిమిత్తం జీవమై ఉన్న దేవుని వాక్యాన్ని మీద ఆధారపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-20 వచనాలలో విశ్వాస జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచి హృదయం శుద్ధి చేసుకుని దేవుని నివాసంగా మార్చుకున్నట్టుకు ప్రయాసపడాలి. అప్పుడు క్రీస్తు మనతో ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించే బల ప్రభావాలతో మనం నింపబడి శక్తిమంతులంగా మార్చబడతాం. దానికి ప్రతి విశ్వాసి నిరంతరం అన్ని విషయాలలో దేవుని యందు నమ్మిక ఉంచి విధేయత చూపుటను అభ్యాసం చేయాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలలో కృప అంటే దైవ సన్నిధి, అనుగ్రహం, శక్తి. అది ఒక బలం. దేవునికి మొరపెట్టే వారికి దేవుడిచ్చే పరసంబంధమైన బలం. ఈ కృప నమ్మకస్తుడైన విశ్వాసి మీదకి దిగివచ్చి ఆ బలమును అనుగ్రహిస్తుంది. మన బలహీనతలు క్రీస్తు కోసం, మన శ్రమలు ఎంత ఎక్కువైతే తన సంకల్పాన్ని మనలో సాధించడానికై దేవుడు తన కృపను అంత ఎక్కువగా మన మీద కృమ్మరిస్తాడు. తద్వారా మనకెదురయ్యే శోధనలను ఆయన ఇచ్చే బలము చేత జయించగలుగుతాం. ఆమేన్.